ఉంటారు. అందుకని వారికి ఒక స్థలం కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. మరి దాదాపుగా ఈ ప్రదేశంలోనే ఒక స్థలం కూడా మేము చూడడం జరిగింది. దానికి 25 లక్షల 400 గజాల బయటకు ఉంది, 25 లక్షలు అవుతుంది. అది దానికోసం కూడా ప్రార్థన పెట్టాము. అది దేవునికి చాలా చిన్న అమౌంటే దేవుడు తలుచుకుంటే. అది వస్తే అమ్మగారికి కూడా అక్కడ ఒక స్థలం కూడా కేటాయించి ఒక షెడ్ లాగా వేసుకొని మరి సొంతంగా నడిపించేది కూడా వీలుంటుంది అనే ఉద్దేశంతో అమ్మగారికి ఇంటర్నెట్ లో పెట్టండి అమ్మ, మీరు ఇంటర్నెట్ లో పెడితే తప్పకుండా వస్తాయని కూడా చెప్పాము. మరి వారు ఆ ఉద్దేశంలో ఉన్నారు. దీనికోసం కూడా మనం మరి సంఘం అంతా ప్రార్థన చేయవలసిందిగా నేను సంఘ కాపరిగా మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యారు. థ్యాంక్ యూ అమ్మా. దయచేసి మరి ఇప్పుడు సెక్రటరీ గారు ఎక్కడ వెళ్ళారు? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉందనుకుంటాను. మరి అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి లేరు సెక్రటరీ గారు, పర్లేదు కాపరేట్ ఇస్తున్నాను. మరి వచ్చినటువంటి వారికి అందరికి పేరున నా హృదయపూర్వకమైనటువంటి అర్పిస్తున్నానండి. మరి అదే విధంగా మరి ఇప్పుడు భోజనాలు సిద్ధపాటు చేస్తున్నాయి. నాన్ వెజిటేరియన్ ఈ యొక్క పక్క ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉంది. వెజిటేరియన్ వాళ్ళు మన ఇక తోటలో వారు వెజిటేరియన్ భోజనం చేయవచ్చు. తప్పకుండా వచ్చినటువంటి వారు మాత్రం భోజనం చేసి వెళ్లాల్సిందే కదా దేవుని నామంలో హృదయపూర్వకంగా నేను విజ్ఞాపం చేస్తున్నా, ప్రార్థిస్తున్నాను. దయచేసి భోజనం చేసి మాత్రం మమ్మల్ని మా సంఘాన్ని ఆశ్రయించి వెళ్ళాలి. నాన్ వెజిటేరియన్ అక్కడ ఉంది, వెజిటేరియన్ ఇక్కడే అరేంజ్ చేస్తున్నాం. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు వందనాలు. మరియు కుమార్ చాలా